హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా అయితే ఈ మ్యాచ్ని అయితే గెలిచింది. న్యూజిలాండ్ మీద చూసుకుంటే కనుక మంచి మార్జిన్ తోటి అయితే గెలవడం జరిగింది. మనం ఇచ్చిన విన్ ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. చూస్తే కనుక ఇండియా కనుక వరుణ్ చక్రవర్తిని ఈ మ్యాచ్లో ఆడిస్తేనే ఇండియా గెలుస్తుంది, లేదంటే న్యూజిలాండ్ గెలుస్తుందని విన్ ప్రిడిక్షన్ ఇచ్చాము. కావాలంటే వీడియో ఉంటుంది. మనం చెప్పాము రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇండియా ఓడిపోవడానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి టీంలో లేకపోతే ఓడిపోతుందని, లేదంటే కనుక కావాల్సి ఓడిపోతారని చెప్తాం. బట్ మనం ఇచ్చిన విన్ ప్రిడిక్షన్లో క్లియర్గా చెప్పింది నేను, ఇండియా ఈ మ్యాచ్ని కనుక వరుణ్ చక్రవర్తిని ఆడించకపోతే ఇండియా ఓడిపోతుంది. వరుణ్ చక్రవర్తి ఆడిస్తేనే ఇండియా గెలుస్తే, లేకుంటే న్యూజిలాండ్ చెప్పిన వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ మనం ఇచ్చిన ఈ సిరీస్లో అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు 9 మ్యాచెస్ అయితే కనుక మనం 6 విన్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాము. కావాలంటే ప్రతి వీడియో వెళ్ళి చూడండి. మీరు ప్రతి వీడియో విన్ ప్రిడిక్షన్ ఉంటాయి, ఇక్కడ కూడా ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనం ఎట్లయితే అంటే ఇండియన్ టీం ఎట్లా ఆలోచిస్తుంది, నేను చెప్పాను వరుణ్ చక్రవర్తిని మీరు ఎందుకు ఆడించాలి, అండ్ ఆల్సో ఇండియాకు ప్రాబ్లం ఏడుంది క్లియర్గా చెప్పాను నేను. కుల్దీప్ చూస్తే కనుక మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయట్లేదు, బంగ్లాదేశ్ మీద అదే కనబడ్డది, ఎఫెక్టివ్ అనిపిస్తలేడు. అండ్ ఆల్సో నాకు సెకండ్ మ్యాచ్కే పాకిస్తాన్ మ్యాచ్కి తీసుకొస్తారనిపించింది కుల్దీప్లో, బట్ అప్పుడు కూడా తీసుకురాలేదు. ఫస్ట్ 5 ఓవర్స్లో కూడా కుల్దీప్ పాకిస్తాన్ వికెట్లు తీయలేదు. చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అక్కడ. రిజ్వాన్ కూడా సెట్ అయిపోయినాడు. సో మంచి వికెట్స్. అక్షర్ పటేల్ అంటే వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు వికెట్లు ఇచ్చేసినారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఎప్పుడు తీయరు వికెట్స్. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఈరోజు. మీరు ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తిని ఆడించకపోతే ఇండియా ఈ మ్యాచ్ను ఓడిపోతుందని చెప్పిన. సో కట్ చేస్తే వరుణ్ చక్రవర్తి టీంలోకి వచ్చిండు. హర్షిత్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే హర్షిత్ ప్లేస్లో తీసుకొచ్చినారు. నాకు షాకింగ్ అనిపించింది. హర్షదీప్ సింగ్ని కూడా తీసుకురాలే. నేను ఏమనుకున్నా అంటే షమీను మనం చూస్తే కనుక హార్దిక్లను ఆడిస్తున్నారు. నేను అనుకున్నా సో సెమీఫైనల్ ముందు అంటే ఒక్కరోజు గ్యాప్లోనే ట్యూస్డేనే మనకు సెమీఫైనల్ ఉంది. సో వీళ్ళిద్దరే ఉంటే వీళ్ళ మీద బర్డెన్ పడుతుంది కదా, ఖచ్చితంగా 20 ఓవర్స్ ఎలాంటి బర్డెన్ పడుతుంది. ఇట్లాంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నారు? బెటర్ మనకు హర్షదీప్ ఉన్న ఒక 10 ఓవర్స్ వేస్తాడు, 5 ఓవర్స్ అట్లానే చేస్తారు కదా అనుకుంటే కట్ చేస్తే గేమ్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైందంటే ఇండియా ముందే ప్లాన్ చేసేసినారు, దగ్గర దగ్గర 40 ఓవర్స్ వేయాలి, వీళ్ళతోటి చాలా తక్కువ ఓవర్స్ వేయాలని. చూస్తే అదేంది 4 ఓవర్స్ వేసినారు హార్దిక్ అండ్ వీళ్ళు. కాబట్టి సో బర్డెన్ కూడా వాళ్ళ మీద పర్లేదు. అండ్ మనం చెప్పినట్టే వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీస్తున్నారు. వరుణ్ చక్రవర్తి మిచెల్ కున్ను విలియమ్సన్ గేస్తుంటే అసలు వాళ్ళు ఎట్లా తడబడ్డాడంటే అసలు బాల్ బ్యాట్కి తగులుతలేడు. అసలు వికెట్ నేను చెప్పినాను కుల్దీప్ ఎందుకు ఎఫెక్టివ్ అనిపిస్తలేదు అంటే, మిస్ అయిన బాల్ ఎవరైతే బ్యాటర్ మిస్ చేస్తాడో అది వికెట్ మిస్ అవుతుంది. సో వికెట్కి తగిలేటట్టే అలా బౌలింగ్ అని చెప్పినాను. సో అదేవిధంగా వరుణ్ చక్రవర్తి అద్భుతంగా యూజ్ చేసిండు, అందుకే వికెట్లు పడ్డాయి. మనం చూడండి, మన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లో కూడా వికెట్లు పడ్డాయని చెప్పాను. జడేజా మంచి వికెట్ తీసినాడు. ప్రెజర్ బిల్డ్ అయింది అట్లా. చూస్తే కనుక ఫస్ట్లో స్టార్టింగ్లో మనం చూస్తే కనుక వికెట్ పడ్డాం, హార్దిక్ మంచిగా ప్లాన్ చేసి అక్కడ రచిన్ అవుట్ చేసిన తర్వాత మిచెల్ వచ్చిన తర్వాత అసలు ఎంత గాబర్ అయ్యిండంటే అంత గాబర్ అయ్యిందని చెప్పొచ్చు. యంగ్ కూడా అట్లనే అయిపోయాడు, యంగ్ వికెట్ తీసినాడు. బట్ మీరు చూస్తే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్ వేసినప్పుడు అంత కాన్ఫిడెంట్గా అపీల్ చేయాలి ఎంపైర్ స్కోర్ అయినప్పుడు. మీరు ఆలోచించాలి, ఎంపైర్ మైండ్తో కూడా వరుణ్ చక్రవర్తి ఆడుకున్నాడు. ఎందుకంటే కొద్దిగా లెగ్ సైడ్ పోతుంది కదా అని అప్పీల్ సగం చేసేస్తారు గేమ్. ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా అప్పీల్ చేస్తాడు ఎంపైర్ కూడా నమ్ముతాడు. వీడు కాన్ఫిడెన్స్గా ఇంతకుముందు లెగ్ సైడ్ పోతుంది తెలిసి అంత కాన్ఫిడెంట్ లేడు, ఇప్పుడు కాన్ఫిడెంట్ ఉంటాడంటే తగులుతుంది, నాకు కూడా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది, ఒక 50-50 ఉన్నా ఇచ్చేస్తాడు. బేతల్ వికెట్ అట్లనే దొరికింది. చాలా కాన్ఫిడెన్స్గా అప్పీల్ చేసేసరికి లెగ్ స్పిన్నే కదా అని ఇచ్చేసినాడు. అది చూస్తే కనుక మిస్సింగ్ ద వికెట్స్ అయింది. సో అది మంచిగా మనం చూస్తే వరుణ్ చక్రవర్తి అంత మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఖచ్చితంగా సెమీస్లో ఆడిస్తారు, ప్రాబ్లం లేదు. సో ఈ మ్యాచ్లో ఎందుకు ఆడించారు అనిపిస్తే నాకు తెలిసినంత వరకు గంభీర్ అండ్ రోహిత్ మధ్య డిస్కషన్ ఏంటంటే, గంభీర్ వచ్చేసి కుల్దీప్ వద్దు, మనం వరుణ్ చక్రవర్తితో వెళ్దాం. మనం చూస్తే కనుక రోహిత్ ఏమో వద్దు నాకు కుల్దీప్ కావాలి అని. సో ఇద్దరి మధ్యలో అనుకున్నప్పుడు ఒక డిసిజన్కి వచ్చి ఏంటంటే ఇద్దరిని ఆడిస్తాం, ఒకవేళ ఎవరికి మంచి పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ని వాళ్ళని తీసుకోవాలన్న డిసిజన్లో
నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ మ్యాచ్కి కుల్దీప్ని కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ పిచ్ని డిపెండ్ చేస్తుంది. సో పిచ్ ఒకవేళ కొద్దిగా ఫాస్ట్ ఉంటే కనుక ఆస్ట్రేలియాతో కదా కొద్దిగా స్టార్టింగ్లో మనల్ని కొడతారు, హార్దిక్ని కూడా కొడతారు. కాబట్టి ఒకవేళ ఒక బౌలర్ బ్రేక్ డౌన్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో పిచ్ని బట్టి కండిషన్స్ బట్టి తీసుకుంటారు. అండ్ ఆల్సో నేను ప్రిడిక్ట్ చేశాను ఎప్పుడు T20 మనం చూస్తే కనుక ఇంగ్లాండ్ T20 ఫస్ట్ T20లో హార్దిక్ ఉన్న మనం చూస్తే ఒకటే ఫాస్ట్ బౌలర్ హార్దిక్ పాండ్యాతో ఆడినప్పుడే చెప్పినాను, గంభీరం ప్లాన్ ఇదే, మీకు చూసుకోండి ప్లేయింగ్ 11లో మనకి ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటాడు, హార్దిక్ పాండ్యా ఉంటారని మీకు వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. కావాలంటే ఛాంపియన్స్ ట్రోఫీలో వీడియోస్లో కూడా ఉంటుంది. స్టార్టింగ్లో ఫస్ట్ T20లో అని చెప్పేశాను. సో హార్దిక్కి ప్రాక్టీస్ కోసమే, ఏంటంటే 4 ఓవర్స్ వేయగలుగుతున్నా లేడా ఫస్ట్ చూసుకుందామని. అంటే పవర్ ప్లే అనేది కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది, ఫీల్డ్ కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మంచి బౌలింగ్ వేస్తే కొద్దిగా కాన్ఫిడెన్స్ తనకు కూడా వస్తుందని అది ప్లాన్ చేశాడని చెప్పాను. సేమ్ అదే అయింది. సో మ్యాచ్ చూసుకుంటే కనుక టాస్ ఇండియా మళ్ళీ ఓడిపోయింది. విరాట్ కోహ్లీ తొందర అవుట్ అయిపోయినారు, శుభ్మన్ గిల్ ఫస్టే అవుట్ అయిపోయినాడు. చూస్తే కనుక 33 for 3 ఉంది. అక్కడి నుంచి చూస్తే కనుక అక్షర్ పటేల్ అండ్ మనకు చూసుకుంటే కనుక శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడినారని చెప్పొచ్చు. మంచి పార్ట్నర్షిప్. అక్షర్ పటేల్ కొద్దిగా అంటే ఫస్ట్ ఫ్యూ బాల్స్ కొద్దిగా అనిపించినా కూడా తర్వాత మంచిగా రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మనం చూస్తే కానీ శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతంగా ఆడిండని అనిపించింది. షాట్స్ మంచిగా ఆడిండు. దాని తర్వాత చూస్తే కనుక మనకు అక్షర్ పటేల్ వికెట్ పడ్డది. అక్కడ కూడా కొద్దిగా చూస్తే కనుక అంటే షార్ట్ ఆడాలా వద్దా అన్నట్టు కొద్దిగా అట్లా ట్రై చేయడం, తను అవుట్ అయినాడు. తర్వాత షార్ట్ పిచ్ బాల్కి శ్రేయస్ అవుట్ అయ్యింది, కానీ అప్పటికి 50 అయిపోయింది. మంచి రన్స్ అయితే కొట్టినాడు. దాని తర్వాత చూసుకుంటే కనుక మనకి రన్స్ అనేవి చాలా తక్కువ వికెట్లో పడడం. దాని తర్వాత చూస్తే కనుక అంత రన్స్ అంతా ఫ్లో అయితే అవ్వలేదు. KL రాహుల్ తొందరనే అవుట్ అవ్వడం. చూస్తే కనుక ఎండ్కి వచ్చేసరికి ఇండియా అయితే ఆ స్కోర్ కొట్టింది, 250 వరకు కొట్టింది. సో 250 అనే స్కోర్ నేను చెప్పిన ప్రివ్యూలో 250 అయినా సరే మనం కాపాడుకోగలం. బట్ వికెట్లు తీసే బౌలర్ ఉండాలి. సో వరుణ్ చక్రవర్తి ఆ బౌలర్ అని చెప్పొచ్చు. సో మా ఇండియా వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో కొద్దిగా మిస్ఫీల్డ్స్ అయినాయి. సో వరుణ్ చక్రవర్తి మిస్ఫీల్డ్ చేస్తున్నాడు ఏంటి ఇట్లా అది ఇదని అనుకునే వాళ్ళకు నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటా. ఏంటంటే వరుణ్ చక్రవర్తి యాక్చువల్గా ఫాస్ట్ బౌలర్. తన కెరీర్ స్టార్ట్ చేసింది ఫాస్ట్ బౌలర్, వికెట్ కీపింగ్ కూడా చేసిండు. అండ్ ఫస్ట్ వికెట్ కీపింగ్, తర్వాత ఫాస్ట్ బౌలర్. తన 2 కాళ్ళు ఇరగొట్టుకున్నాడు. తర్వాత 1 సంవత్సరం పాటు నాకు తెలిసి బెడ్ నుంచి లేవలేదు. అప్పుడు ఏం చేసిందంటే టెన్నిస్ బాల్ తోటి ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్, అంటే క్రికెట్ మీద ఇష్టంతో మళ్ళీ ఆయన పిక్చర్ లెక్క కాళ్ళు ఇరిగినా కూడా బౌలింగ్ వేస్తూ తనకు అక్కడ ప్రాక్టీస్ అయింది అన్నట్టు. అంతకుముందు ఫాస్ట్ బౌలర్ ఇక్కడ కూర్చొని ఇట్లేసి అట్లేసి ఒక 7 వెరైటీస్ ఆఫ్ స్పిన్స్, హాఫ్ స్పిన్, కట్టరు, లెగ్ స్పిన్, గూగ్లీ, దూసరా అట్లాంటివి అన్నీ నేర్చుకున్నాడు. అక్కడ నేర్చుకున్నాడు. దాని తర్వాత టెన్నిస్ నుంచి మళ్ళీ ఇటు వచ్చినాడు. పెద్ద స్టోరీ అది వదిలేసి చూస్తే కనుక. సో ఫీల్డింగ్లో తను అందుకే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఆ 2 కాళ్ళు తన కాళ్ళు ఇరిగి ఉండడం, తర్వాత అంత ఫాస్ట్ బౌలింగ్ వదిలేసి స్పిన్కి రావడానికి అదే కారణం. తను అంత రన్అప్ చేయలేడు. సో అందరికీ తెలుసు అది. బట్ మిస్ఫీల్డ్స్ కొన్ని అయినాయి, కొన్ని బ్యాక్ సైడ్ పోయినప్పుడు 4లు కూడా పోవడం ఈజీ 4లు అనిపించింది. బట్ అన్నిటిని కంపెన్సేట్ చేసిండు, వికెట్లు తీసి అని చెప్పచ్చు. జడేజా అద్భుతమైన బౌలింగ్ వేసిండు. వికెట్లో కూడా పార్ట్నర్షిప్ ఉంటుంది. మీకు ఒక సైడ్ చూస్తే కనుక మనం చూస్తే 10th ఓవర్ లోపే మనకి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చింది 1 ఓవర్. ఆ ఓవర్ అయితే 2-3 అసలు ప్రతి బాల్ వికెట్ పడతా అనిపించింది. దాని తర్వాత చూసుకొని యంగ్ వికెట్ పడ్డది. దాని తర్వాత చూసుకుంటే కనుక మనకి వికెట్లు పడుతూనే ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి వచ్చినప్పుడు అలా వికెట్ పడ్డాయి. ఫిలిప్స్ కొట్టిండు 6. అరే ఏంట్రా 6 కొట్టిండు అనిపించినాం. నెక్స్ట్ బాల్ వికెట్ తీసిండు, అసలు అద్భుతం అనిపించింది. శాంతనర్ కూడా 6 కొట్టిండు లాస్ట్ బాల్. శాంతనర్ 6 కొడితే తనకి కూడా ఫస్ట్ బాల్ వేసిండు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయాలి అసలు ఇట్లా బాల్ వేస్తాడు. సో వెరైటీస్ ఉన్నాయి. సో దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. యూ మిస్ ఐ హిట్, నేను చెప్పిన మా బాల్ మిస్ అయితే వికెట్కే తాగాలి, LBW. సో మంచి అక్యురసీ ఉంది, అక్యురసీ ఇంపార్టెంట్. సో కుల్దీప్ కూడా మంచిగానే బౌలింగ్ వేసిండు. బట్ చూస్తే మీరు 2 వికెట్స్ తీసినాడు, 55 runs ఏమో ఇచ్చినాడు. చూస్తే కనుక 5 runs per ఓవరే మనకు రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది. 5.5 తోటి కుల్దీప్ ఇచ్చినట్టే మీరు అర్థం చేసుకోవాలి. సో కొద్దిగా ఏంటంటే కుల్దీప్ ఎప్పుడైతే బాల్ వేస్తాడో అది వికెట్లను మిస్ అవుతుంది. వికెట్లను మిస్ కావద్దు ఎప్పుడు. అదొక్కటి
కొద్దిగా అది అడ్జస్ట్ చేసుకుంటే కనుక లెన్స్ కుల్దీప్ కూడా ఎఫెక్టివ్ ఉంటాడు. బట్ ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు కుల్దీప్ నెంబర్ 1 బౌలర్ అవుతాడు తను కూడా. కుల్దీప్ అట్లా ప్రాబ్లం లేదు కానీ బట్ ఇప్పుడైతే ఇంజురీ నుంచి వస్తారు. అందరు రిధం లేదు. కాన్ఫిడెన్స్ మెయిన్గా చూస్తే కుల్దీప్లో కాన్ఫిడెన్స్ చాలా తక్కువ కాన్ఫిడెన్స్. చాలా చూస్తే 6 కొట్టినా చాలా స్మైల్ ఉంటున్నా నేను నెక్స్ట్ బాల్ అవుట్ చేస్తాను అన్నంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ గేమే అది. సో అది మిస్ అయిపోతుంది. సో అది పక్కనే పెడితే ఇండియా మంచిగా గెలిచింది. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ ఉంటాయి. సెమీఫైనల్స్ ఏ ప్లేయింగ్ లెవెన్తో ఆడతారు ఖచ్చితంగా. ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసిన. ఏ ప్లేయింగ్ లెవెన్తో ఆడతారు, పిచ్ ఏముంటుంది, విన్ ప్రిడిక్షన్స్ అయితే చూడొచ్చు. మన విన్ ప్రిడిక్షన్ చూస్తే కనుక 9 మ్యాచెస్లో 6 విన్ ప్రిడిక్షన్ గెలిచిన మన దగ్గర 70% విన్ ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యింది. సో ప్రతి వీడియోలో మన ఛానల్ తరపున విన్ ప్రిడిక్షన్ ఇస్తాము. కరెక్ట్ అయింది. చాలా ప్రిడిక్షన్ చూస్తే కనుక లాస్ట్ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్కి నేను 2 పాయింట్లు చెప్పిన. ఫస్ట్ పాయింట్ వీడియో మొత్తంలో చెప్పింది కూడా నేను ఒకటే పాయింట్ ఏంటంటే వరుణ్ ఆడించాలి మీరు. ఇండియాకు ఉన్న ప్రాబ్లం ఏంటిది, ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవడానికి సొల్యూషన్ 2 చెప్పింది నేను. దాని తర్వాత ఇండియా ఏమైనా కావాలని ఓడిపోతుంది అంటే ఆస్ట్రేలియాతో ఆడొద్దు అనుకుంటే టాప్ వస్తే ఆస్ట్రేలియాతో ఆడతారు కదా. సో ఓడిపోతుందా, అట్లాంటి డిసిజన్ తీసుకుంటుందా వద్దా అనేది దాని మీద ఒక డిస్కషన్ చేయాలి. ఫస్ట్ ప్యాడ్ మీరు వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు. అంటే అట్లా చెప్పినారా. సో మీకు అదే ప్రిడిక్షన్ అంటారు కదా. సో అంతే. నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతా ఇంత మీకు నచ్చినట్లే ఉంది. లైక్ చేసి ఒకవేళ మీకు నచ్చితేనే ఇక్కడ వరకు చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. నమస్తే.